ఫ్రెండ్స్ మీకు అంతకుముందు చెప్పాను పార్ట్ 1 తీయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 మనం తెలుసుకుంటే ప్రజెంట్ వచ్చేసి మనకి బొప్పాయి మనకి మదన్ అనే సార్తో టోటల్గా పార్ట్ 2 అనేది వీడియో తెలుసుకుందాము. ఎంత లక్షలు మనకు వచ్చింది, ఇలా రావడానికి మనకి ఎలాంటి పద్ధతులు పాటించాలి. చూస్తున్న చెట్టు మొత్తం కూడా కాయలే. సో ఇలా చెట్లు మొత్తం కూడా ఇలాగే ఉన్నాయి. మనకి ఏ చెట్టు చూసుకున్నా కూడా ఇలాగే ఉన్నాయి. ఒక చెట్టుకు దగ్గర 50 నుంచి 70 కాయల దాకా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడే 50 నుంచి 70 కాయల దాకా ఉన్నాయి. సో దీని గురించి టోటల్గా మనం తెలుసుకుందాము. ఏ పద్ధతులు పాటించాలి, మన మందులు ఏ మందులు వాడుకున్నారు ఆ టోటల్గా తెలుసుకుందాం ప్రజెంట్. సో అయితే ఇంకా వాటర్ మెలన్ కూడా ఇప్పుడు వేస్తారంట వాళ్ళు. ఒక వాటర్ మెలన్ ఆడికి ఒక కటింగ్ కూడా అయిపోయింది. సో ఇంకో కటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకో వాటర్ మెలన్ ఇంకో కటింగ్ స్టార్ట్ అంటే వాళ్ళు వేస్తున్నారంట, ప్రిపరేషన్ చేస్తున్నారు ఇంకో 10 డేస్లో. అది వేసుకుంటే మనకి ఇంకా లాభం ఎటువంటి ఉంటుంది, ఎలా వస్తుంది మనకి లాభం, ఏ రేట్లో బాగుంటుంది అని చెప్పేసి టోటల్గా తెలుసుకుందాము. సో సార్ మీ పేరు? మదన్ అండి. మదన్. ఇందాక మనం పార్ట్ 2 వీడియో ఒకటి తీసాము మార్నింగ్ వచ్చేసి. ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, మీరు సీడ్స్ ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో సీడ్ తీసుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి మనకి? ఎకరానికి 2 ప్యాకెట్లు. చూపెట్టి సీడ్ చూపించండి ఒకసారి. ఏం సీడ్ ఇది? రెగ్యులేట్ అండి. రెగ్యులేట్ 76 కల్తీ సీడా ఒరిజినల్ సీడా? ఒరిజినల్ అండి. ఒరిజినల్ F1 సీడు. F1 మీకు చెప్పా పదే సార్ చెప్తున్నాను. ఒకటి చిన్న విషయం సార్, మీరు చెప్పండి, మనం పెంచుకొని వేసుకుంటే బాగుంటుందా, బయట నర్సరీలో తీసుకొని వేసుకుంటే బాగుంటుందా? తేడా చెప్పండి ఒకసారి. మనం పెంచుకొని వేసుకుంటే చాలా బెటర్ అండి. బయట నుంచి తీసుకుంటే ఆ మొక్కలు మనకాడ బతకవు. దీనికి దిగుబడి ఏంటి తేడా? అవి అంటే ఇక రెండో సీడు అవి మొత్తం కలిపి వస్తాయండి. మన ఫేకు ఒరిజినల్ రెండు కలిపి వస్తాయి. కాయలు ఎక్కడి నుంచి కాస్తాయి వేస్తే మనకి? వేస్తే చాలా గ్యాప్ వస్తాయండి. గ్యాప్ అంటే ఎంత గ్యాప్ వస్తుంది మీరు అనుభవం? 4 అడుగులు గ్యాప్ వస్తుంది. చూపించండి ఒకసారి, చేతో చూపించండి. ఇక్కడ నుంచి కాస్తాయండి అవి. అక్కడ నుంచి కాస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి అంటే కింద ఎన్ని కాయలు మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో అక్కడ నుంచి మనకి కాస్తాయి. ఇది మనం బయట తీసుకుంటే సీడ్స్ ఇక్కడ నుంచి. కానీ చాలా మంది అంటున్నారు బయటే మంచిది అంటున్నారు. మీరు చెప్పారు ఒకసారి, బయట మంచిదా ఇక్కడ మంచిదా? ఇప్పుడు దాకా అయితే మనం బయట ఎప్పుడు తీసుకొని రాలేదు, చేయలేదండి. వేయలేదు. సో మీరు పెంచుకొని వేస్తేనే లాభం అంటున్నారు. అవును, చాలా బెటర్. అలా పెంచుకొని వేయకున్న వాళ్ళు ఎంతమంది మీరు చూసారు? ఎవరికైనా సరే అట్లా నష్టపోయిన వాళ్ళని చూసారా? అయితే మీకు అనిపించింది మనం పెంచుకొని తీసుకుంటే బెస్ట్ అంటున్నావు. సో ఓకే, దానికి మనం ఏం చెప్పలేదు సమాధానం. ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్కలాగా ఉంటారు కాబట్టి ఆదాయం కావాలి, దిగుబడి కావాలంటే కంపల్సరీ పెంచుకొని వేసుకుంటే బెస్ట్. లేదు మాకెందుకు ఏం శ్రమ అనుకుంటే వాళ్ళు బయట నర్సరీలు తీసుకొని చేసుకోవచ్చు సాగైతే. సో ఇంకా మీరు వాటర్ మెలన్ అంతకుముందు వేసారు. వాటర్ మెలన్ కూడా నాకు చెప్పలేదు. అప్పుడు ఎప్పుడు వేసారు వాటర్ మెలన్? స్టార్టింగ్లో జూన్లో వేసారు. ఎంతకు అమ్మారు, ఎప్పుడు అమ్మారు? 18 రూపాయల దాకా అమ్మినండి. వాటర్ మెలన్కి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు? 50,000 వస్తుంది. 50,000 ఖర్చు. ఎకరానికి ఎంత ఆదాయం వచ్చింది మీకు? 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు వచ్చినాయి. ఎంత అమ్మారు? 17,500 రూపాయలున్నారా? ఎవరు కొన్నారు? శంకర్ అనే వ్యక్తి కొన్నారా? సో మీకైతే అదృష్టం కలిసి వచ్చింది మొత్తానికి అయితే. సో బొప్పాయి ఎన్ని ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్? 10 ఎకరాలు. ఇది ఎన్ని ఎకరాలు బిట్టి? ఇది 7 ఎకరాలండి. ఇది 7 ఎకర్స్. ఇది ఇంటికాడ 3 ఎకరాలు వేసినాం. సో టోటల్గా ఇలాగే ఉంది టోటల్గా మొత్తం కూడా. ఇప్పుడు ప్రజెంట్ సమస్య ఏమొస్తుంది మనకి బొప్పాయికి వచ్చేసి? ప్రజలకి సమస్య అంటే దీనికి ఏం రాదండి, కూలీలతో పని ఏం లేదు. మీ ఇంటికాడ తోట నేను చూశాను, కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. దానికి పిండి నెల అయితే ఉంది. పిండి నెలకి ఎటువంటి మందులు పిచిగా చేసుకోవాలి? అది మనం సరుపు ఉందండి, అది సరుపు కలిపి కొడితే అది న్యాచురల్గా సరుపులో రోగాలు కానివ్వండి, పిండి నెలలు చూసుకుంటే చాలా మందులు ఉన్నాయి. నేను అది కంపల్సరీ ఎవరికైనా కావాలి అంటే నేను చెప్తా. కంపల్సరీ పిండి నెలకి వచ్చేసి మీకు ఎటువంటి మందులు పిచిగా చేసుకోవాలి అది మనకి ఎవరికైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, కంపల్సరీ నేను చెప్తాను. ఫోన్ చేసిన నో ప్రాబ్లం అండి, మన నెంబర్ మీకు తెలుసు కదా. సో తోట మొత్తం కూడా ఇలాగే ఉంది. ఏదో ఒక చెట్టు అక్కడ ఉంది కానీ మనకి తోట మొత్తం కూడా 70 నుంచి 80 కాయలు అయితే మనకైతే రావడం జరిగింది. సో అసలు నేనైతే అసలు మామూలుగా అయితే లేదు. సో ఫ్రెండ్స్ అయితే మీకు తోట చూస్తున్నారు కదా, టోటల్గా అయితే సూపర్ క్రాప్ అండి. కింద నుంచి పైదాకా ఉంది. 70-80 కాయలు అయితే ఉంది మనకి. ఎక్కడ కూడా దెబ్బ తినలేదు. సో వాతావరణం ఎంత వర్షం పడ్డా కూడా మనకి కొంచెం వర్షం పడ్డా కూడా కవర్ అయింది, ప్లాంట్ అయితే కవర్ అయింది. సో ఇప్పుడు మీరు పోయినసారి ఎంత వచ్చింది మీకు ఆదాయం? పోయినసారి ఎన్ని ఎకరాలు వేసారు? పోయినసారి 5 ఎకరాలు వేసినామండి. చాలామంది అంటున్నారు బొప్పాయి వేస్తే లాభమా నష్టమా అంటే ఇంకో మాట అంటున్నారు కదా. ఒక 2-3 నాకు కామెంట్ చేశారు. సో అన్నయ్య బొప్పాయి అనేది చాలా రిస్క్ ఉంటుంది, మీరు అన్నంత ఈజీగా కాదు బొప్పాయి అనే పంట అని చెప్పేసి అంటున్నారు. ఈజీగా హార్డ్ అయింది బొప్పాయి? చాలా ఈజీ అండి, ఇది చాలా ఈజీ. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్ ఆయనకి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి తెలిసి చెప్పిండో తెలియదు నాకు తెలియదు. కానీ ఒక మనిషి రోజు నేను వీడియోలో ఒక రైతు బాధ ఏంటంటే, రైతు ఇప్పుడు మీరు చెప్పండి పోయిన ఎంత లాభం వచ్చింది మీకు?
ఎకరానికి 5 లక్షల దాకా వచ్చినాయి. ఎకరానికి 5 లక్షల దాకా లాభం వచ్చింది. వాళ్ళకి ఏదో నేర్పించి చేపించినట్టు వాళ్ళు ఏదో అంటున్నారు. ఎందుకంటే నేనేదో బొప్పాయి అనేది నా సొంత వరకు కాదు, ఒక రైతు బొప్పాయి పంట వేసుకుంటే ఎంత లాభం వస్తుందని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే రైతు అనేది లాభం నష్టం అనేది చెప్పేది మంచిదా చెడ్డదా? మంచిదే అండి, మంచిది. కానీ రైతులు కొంతమంది చూసేవాళ్ళు జనరల్గా ఉత్తగా చూసేవాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళు ఏదంటే మీరు బొప్పాయి అంత చెప్పినంత ఈజీగా పండదండి సార్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో పంట పండిద్దో పండదో నాకు తెలుసు, అది అందరూ తెలుసు, వాడేవాళ్ళు అందరూ తెలుసు. బొప్పాయి వేసుకుంటే ఎంత లాభం అంటే ఒక ఎకరాకి 5 నుంచి 10 లక్షలు వచ్చే ఆదాయం ఉంది. మనం పెట్టే పెట్టుబడి, వచ్చే ఆదాయం, వచ్చే ఇన్కమ్, అంటే మనకి కింద నుంచి క్రాప్స్ వస్తే రేటు కలిసి దేవుడి దేవల్ల పచ్చి సరుకు రేటు కలిసి వస్తే ఎకరానికి 5-10 లక్షలు వచ్చే కూడా అవకాశం ఉంది. సో ఎకరానికి ఎంత ఖర్చు ఉంటుంది మనకి బొప్పాయికి? 70 ఉందండి. 70,000 మ్యాక్సిమం. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎకరానికి. మీరు చూసారు కదా రైతు నోట మాట మీరు చూస్తున్నారు కదా. మదన్ సార్, మీ పేరు మదన్ కదా. ఎకరానికి ఎంత? 70,000 ఖర్చు చేస్తే మీకు 5 లక్షలు పోయినసారి వచ్చిందంట. అది రేటు ఏ రేటుకి అమ్మారు పోయినసారి? పోయినసారి అయితే 15, 20, 22 అంతే టాప్. ఇక అట్లా చూసారు. ఎన్ని కటింగ్లు అయినాయి? 7 కటింగ్లు అయినాయి. మీరు ఇది తోట పడేసరిగా మళ్ళీ వేరే పంట అట్లా వేసుకున్నారు. సో మనకి పత్తి వేసుకునే బదులు బొప్పాయి వేసుకుంటే బెస్టేనా వేరే పంటల కంటే? బెటర్ అండి. మరి మీరు ఇన్ని ఎకరాలు ఇదే వేస్తున్నారు కదా, వేరే పంటలు ఎందుకు వేసుకోవట్లేదు మీరు? అవి చాలా తీసుకుంటేది, చాలా రిస్క్. ఇది ఎందుకు ఈజీ? ఇదంటే కూలోళ్ళు లేదు, ఏం లేదు. ఇక మన మీరు ఒక్కలే చేసుకుంటారా? ఒక్కలే చేసుకోవచ్చు. దీనికి ఒక్కలే అంటే ఏముంటుంది దీనికి వర్క్ అని వచ్చేసి? దీని వర్క్ ఏం లేదండి, గడ్డి మందు కొట్టడం. ఇది మధ్యలో గడ్డి మందు కొడితే సరిపోయింది. గడ్డి మందు కొట్టి మందు అలాంటి డ్రిప్ తో ఎక్కిస్తే అది సరిపోయింది. అన్ని మన మందులు వాడుతున్నాం, బయట మందులు ఏం వాడుతున్నావు? మన మందులే వాడుతున్నాం అన్ని, బయట మందులు ఏం వాడలేదు. సో చాలా హ్యాపీ. చూస్తుందా, మనం మందులు వాడడం వల్ల ఇలా వచ్చింది. సో నేను స్టార్టింగ్లో కొన్ని అవుట్ ఆఫ్ వెళ్ళడం వల్ల కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది. హైదరాబాద్లో కొంచెం మా వైఫ్ కొంచెం జాబ్ పర్పస్ కొంచెం ఇబ్బంది అయితే ఒక 1 మంత్ డోస్ ఇవ్వలేదు సరిగ్గా, షెడ్యూల్ కొంచెం పాటించలేదు. సో కింద నుంచి ఇంకా రాలేదు దానికైతే. సో నో ప్రాబ్లం అండి, ఇప్పటికైతే సరే నో ప్రాబ్లం. మీరు చూస్తున్నారు కదా, కాయ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, ప్యూర్ షైన్ అండి. కాయ చూస్తున్నాం కదా. ఇంకా మనకి ఎప్పుడు కటింగ్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ కాయ వచ్చేసి ఈ జనవరిలో వస్తాయండి. జనవరిలో వస్తాయి. జనవరి కానీ జనవరి 20 కానీ అట్లా ఫిబ్రవరి వరకు వచ్చేస్తుంది నాకు తెలిసి. మ్యాక్సిమం కాయ కనిపిస్తుంది మనకి. సో చాలా బాగుంది తోట వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటర్ మిలన్ ఎప్పుడు వేస్తున్నారు మీరు? వేస్తున్నారా? ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వేస్తున్నారు. వాటర్ మిలన్ వచ్చేసి 3 ఎకరాలు వేస్తున్నారు. సో మనకి ఆల్రెడీ బోదే ఉంది. మీకు సీడ్ ఒకటి తీసుకుంటే సరిపోద్ది. డ్రిప్ కూడా ఆల్రెడీ ఉంది. సో సీడ్ కూడా మంచి సీడ్ తీసుకోండి. సీడ్ వచ్చి మంచిగా తీసుకోండి, సీడు మంచిగా ఆదాయం తీసుకోండి. వేరే పంటల కంటే జనరల్గా మనకి 2-3 నెలల్లోనే ఎంత ఇన్కమ్ వచ్చేలాగా చూసుకోండి. రిస్క్ చేయకండి. రిస్క్ చేసి ఈ రోజుల్లో వ్యవసాయం ఎలాగంటే ఎవరైతే వచ్చేసి మనకి వ్యవసాయం అంటే భయపడుతున్నారు చాలామంది. నిజమా కాదా? వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఆడపిల్ల కూడా ఇవ్వట్లేదు. నిజమా కాదా? నిజం చెప్పండి, గుడి ఆలోచించండి. వ్యవసాయం అంటేనే ఒక అడుగు దూరం వెళ్తున్నారు. రైతు మాత్రానికి భూములు ఉండాలి కానీ వ్యవసాయం చేయకూడదు, అయితే ఆడపిల్ల ఇస్తున్నారు. సో ఇలా మీలాగా వ్యవసాయం చేస్తే చాలామంది కూడా ఆదర్శం ఉంటుంది. పోయినసారి వచ్చిన లాభం నువ్వేం చేసావా? పొలం తీసుకున్నారు. ఎన్ని సంవత్సరానికి ఎంత వస్తుంది మీకు ఆదాయం వచ్చేసి? మీకు మ్యాక్సిమం ఇటు బొప్పాయి చేస్తున్నారు, అటు వాటర్ మిలన్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది మీకు? 10-15 దాకా వస్తున్నాయి. ఏ జాబ్ అయినా వస్తుందా ఎవరికైనా సరే? జాబ్కి పోయినా కూడా మనకి అట్లనే నేను తప్పని చెప్పట్లేదు. జాబ్కి వెళ్ళినా కూడా ఆయన డ్యూటీలో రెగ్యులర్గా పోవాలి, సంతకం పెట్టాలి. మీరు రెగ్యులర్ ఉంటుంది ఇక్కడ. దీనికి మీ సొంత పనికి అది వస్తే వచ్చినా పోతే పోయింది. అంటే మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మీ చేతిలో పనిగా. ఈరోజు రేపంటే రేపు. సో ఎవరికైనా సరే బ్యాడ్గా నేను చెప్పట్లేదు సార్. ఎవరికంటే ఏంటంటే మనం రైతు కూడా అర్థం చేసుకోవాలి. రైతు గురించి కూడా మీరు మాట్లాడకూడదు, చెడ్డగా కూడా కామెంట్ చేయదు. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈరోజు రైతు పనిచేస్తేనే నోట్లో 5,000 పోతున్నాయి సార్. అంటే ఫుడ్ విషయానికి వచ్చేసి ఎంత కష్టపడితే ఇంత ఆదాయం వస్తుందో మీరు అర్థం చేసుకోండి. కాకపోతే బొప్పాయి అనే ఫార్మింగ్ వచ్చేసి మనకి అంత హార్డ్ అయితే ఉండదు సార్. ఒకటి అంత హార్డ్ ఉండదు. రెగ్యులర్గా మన కండిషన్ ఎలాగంటే చేసే విధానం తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కొండవ వచ్చేసి టీడీపీ కొండవ కాదండి, రాముడు కొండవ. అంటే మనకి నేను భద్రాచలం అంతకుముందు పోతే నేను కామెంట్ వచ్చింది సార్. నా కామెంట్ వస్తే టీడీపీ కొండవ ఎందుకు వేసుకుని చెప్పి అంటున్నారు. సో దీని మీద రాముడు ఫోటో లేదు, రామ్ భగవాన్ది ఫోటో లేదు కాబట్టి సో రాముడు ఫోటో అంటే మనకి భద్రాచలంలో నేను తీసుకున్నాను. కండవ తీసుకోవడం వల్ల నేను అట్లా వేసుకుంటున్నాను. చాలా శాంతిగా ఉండాలి చాలా అని చెప్పేసి, ఎటువంటి కోపం రాకూడదని వేసుకున్నాను. సో మీకు అనుకోవచ్చు మీరు టీడీపీ కొండవ పార్టీ ఫీలింగ్ అయితే కాదు సార్ ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫార్మింగ్ గురించి కానీ బొప్పాయి గురించి కానీ? ఇంకేమైనా ఎవరైనా వేసుకోవాలని ఉంటే ఎలా వేసుకోవచ్చు అండి? ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. వేరే పంట ఆఫ్ చేసి ఈ పంటని పెంచుకుంటే చాలా బెటర్ ఉంటుంది. కొత్త వాళ్ళు వేసుకోవడానికి ఏమైనా సలహా చెప్పాలనుకుంటున్నారా మీరు? కొత్తగా వేసుకోవాలంటే ఇక సలహా అంటే చెప్పవచ్చు. వాళ్ళు కూడా అంటే వేసుకునే వాళ్ళకి
వద్దంటున్నారా, వేసుకొని అంటున్నారా? వేసుకోవాలండి, వేసుకుంటేనే రైతు, ప్రతి ఒక్క రైతు చాలా పైకి వస్తే చాలా మంచిది. ఢిల్లీ కటింగ్ మీకు ఐడియా ఉందా? ఢిల్లీ కటింగ్, లోకల్ కటింగ్కి ఢిల్లీ కటింగ్ బెటర్ అండి. లోకల్ కటింగ్ ఇక చెట్టుకి ఒక 2 కాయ తెగుతాయి. ఢిల్లీ కటింగ్ వల్ల ఢిల్లీ అయితే ఒక చెట్టుకు 20-30 చూపించండి ఒకసారి. లోకల్ అయితే 1-2 తెగుతాయండి చెట్టు. ఢిల్లీ అయితే ఈ 30-40 కాయలు తెగుతాయండి. 30-40 కాయలు తగ్గుతాయి. దానివల్ల మనకి లాభం ఏంటి? లాభం అంటే ఒకేసారి పోయిద్దండి కాయలు, ఇక మళ్ళీ ఇంకో క్రాప్ వచ్చేస్తారు పై చెట్టుకి. చెట్టు పెరిగింది, మళ్ళీ ఇంకా కాయ కూడా వచ్చే అవకాశం ఉంది మనకి. పై కాయ కూడా సైజ్ వస్తుంది, పైన క్రాప్ వస్తుంది మంచిగా. దీనివల్ల ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ మీకు అంటున్నా, ఇంకా సైజ్ ఇంకా రావాలి, ఇంకా రావాలి మనకి. సైజ్ వచ్చేసి మనకి ఇది మినిమం సైజే. ఇప్పుడు ఇంకో మనకి 1 మంత్ ఉంది కటింగ్ రావడానికి. ఈలోపు మీరు వాటర్ కూడా ఇంకా ఎక్కువ ఇవ్వండి, డ్రిప్ కూడా ఇంకా ఎక్కువ ఇస్తే మీరు డ్రిప్ ఇచ్చి దాన్ని బట్టి మనకి కాయ సైజ్ ఇంకా పెరిగింది. మనకి ఒక కాయ వచ్చేసి మనకి 3 నుంచి 4 కిలోలు రావాలి కంపల్సరీ. అలా వస్తేనే మీకు లాభం ఉంటుంది. కాయ సైజు పెరగకపోయినా కూడా, మీకు కండ సైజు రాకపోయినా కూడా లాభం అంటే ఉండదు. మీరు ఇంత రావడం గ్రేట్ కాదు సార్. మీకు ఓన్లీ మనకి ఏంటంటే కాయల దమ్ము ఉండాలి, చెట్లో దమ్ము కాదు. ఇప్పుడు కావాల్సింది కాయల దమ్ము కావాలి మనకి. అర్థమైంది సార్? మీకు తెలుసు కదా మీకు చెట్లో దమ్ము దేనికి? ఇప్పుడు దేనికి మనకి అవసరం లేదు. కాయల దమ్ము ఉంటేనే మనకి ఆదాయం వస్తుంది. మనకి లక్షలు రావాలంటే కాయల దమ్ము ఉండాలి కంపల్సరీగా. సో సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? నాకేమైనా చెప్పాలంటే ఇక ఏం లేదండి. ఇక మనకైతే ఇంకేమైనా సరే తెలుసుకోవాలనుకుంటే, రైతు ఏమైనా సరే అడిగితే కంపల్సరీ మనం రావడం జరుగుతుంది కూడా. వచ్చి నేను కంపల్సరీ తీస్తాను. ఇలా వస్తుంది అని చెప్పేసి మీరు అనుకున్నారా? ఫార్మింగ్ వచ్చేసి మనకి తోట ఇలా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అని చెప్పేసి అన్నారు కదా, వాతావరణ సూచనలు ఇలా వస్తుందని చెప్పేసి మీరు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. చాలా వర్షం ఉంది అనుకున్నారు, భయపడ్డాను ఫస్ట్. దేవుడి దయ వల్ల ఇప్పుడు అయితే పర్వాలేదండి. ఇంకెంత ఖర్చు వచ్చింది? సుమారు ఖర్చు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎకరానికి ఇక 20,000 వేస్తే సరిపోయిద్దండి. ఇంకా 20 వేస్తే సరిపోయింది. ఇక ఎకరానికి 20,000 ఖర్చు వస్తే సరిపోయింది. ఇక కటింగ్ నుంచి స్టార్ట్ కాదు. ఇక ఆ తర్వాత నుంచి ఇక వాళ్ళే పైసలు ఇస్తారు. ఇక కంటిన్యూ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. ఇక లాభం అంటే మన చేతిలో ఉంటుంది కాబట్టి ఒక ట్రిప్కే మీరు వేసిన మొత్తం పెట్టుబడి వచ్చేసేది మీకు. వచ్చేది రేట్ ఉంటే వచ్చేసింది. ఫ్రెండ్ రేట్ ఉందో ఐడియా ఉందా మీకు? పోయినసారి ఇప్పుడైతే ప్రెజెంట్గా 8-9 రూపాయలు ఉందండి. లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 10 రూపాయలు నడుస్తుంది. 10 రూపాయలు నడుస్తుంది. పచ్చిసరి కాదు. ఈ సరులో మీకు ఎప్పుడు తెలిసిందో నాకు రేట్ తెలియదు. ఈరోజు రేట్ వచ్చేసి మనకి 10 నుంచి 13 రూపాయలు రేట్ నడుస్తుంది. సో ఇంకా మీరు కటింగ్ స్టేజ్ ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి అప్పుడు రేట్ పెరగచ్చు, 1 రూపాయి తగ్గచ్చు, రూపాయి పెరగచ్చు కూడా. పెరిగే అవకాశం పచ్చిసరికి అనేది మనకి ఎప్పుడు కాదు. అంటే ఇప్పుడు చలి వాతావరణం కాబట్టి కాస్త తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ 1 మంత్ పోయి మనకి ఫిబ్రవరి స్టార్టింగ్ పడితే మనకి పప్పాయి అయినా సరే, వేరే ఫ్రూట్స్ అయినా సరే, ఏదైనా సరే పెరిగే అవకాశం భారీగా అయితే ఉంటుంది మనకి. పెరిగితే పప్పాయికి ఎంత ఉంటే లాభం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సుమారుగా రేటు ఈ సంవత్సరమా? ప్రతి సంవత్సరం అయినా సరే సుమారు ఎంత ఉంటే, ఎంత తగ్గితే మనకి నష్టం, ఎంత లాభంలో ఉంటే లాభం మనకి ఎంత ఉంటే రేటు? ఇది 5 రూపాయలు అమ్మినా మనకు లాస్ ఉండదండి. 5 రూపాయలకి అమ్మినా లాస్ ఉండదు. దేనికి అట్లా? అంటే మన క్రాప్ మంచి గట్టిగా పడాలా. క్రాప్ గట్టిగా ఉంటే ఎంతకున్నా ఏం కాదు. ఒక కటింగ్ పోయినా ఇంకో కటింగ్ వస్తూనే ఉంటుంది మనకి, బరాబర్ వస్తుంది. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే లాంగ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఇంకా మనకి కామెంట్ చేయండి, అడగండి, కంపల్సరీ చెప్తాను ఇంకా పూర్తిగా అయితే. సో బొప్పాయి అయితే ఒక రైతు వచ్చేసి మనకి 20 ఎకరాలు కూడా వేసుకునే ఛాయిస్ కూడా ఉంటుంది. వేసుకోవచ్చండి. ఒక రైతు 20 కాదు 8 ఎకరాలు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఒక మల్చింగ్ ఉంటే ఎంత చేసుకోవచ్చు. మల్చింగ్ దేనికి సార్? మల్చింగ్ అనేది ఏ గడ్డి రాకుండా మన మొక్కకు హెల్తీగా ఉండాలి. మల్చింగ్ డ్రిప్ వాడుకుంటే చాలండి. ఎందుకంటే ఒక రైతు శ్రమ చేయాలి అనుకుంటే మల్చింగ్ వద్దు, శ్రమ చేయకూడదు, ఈజీగా చేసుకోవాలి అనుకుంటే మల్చింగ్ వేసుకుంటే చాలు. మల్చింగ్ డ్రిప్ వేసుకుంటే ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు డ్రిప్కి చేయొచ్చు. మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటే 1-2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి పూతలో ఏమైనా పురుగు ఉంటే 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోయిందండి. సో బట్ ఏదైనా నేను చెప్పేదంటే మల్చింగ్ వేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పి నేను అంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే తోటి రైతుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది పార్ట్ 2 కాబట్టి. ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంటే, వాటి గురించి తెలియాలి అనుకుంటే, తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నాకు అడగండి, చెప్తాను. వీడియో స్పీడ్ మారుతానని చెప్పి మీరు అనుకోకూడదు. వీడియో లాంగ్ అయితే అని చెప్పి నేను అంటున్నాను. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.